అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఎక్కడ చూసినా ఇంగ్లీష్ అయిపోయింది. ఈ పేపర్ ఇంగ్లీషు, ఆ న్యూస్ ఇంగ్లీషు, వీళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్. ఏంటో. అరే మైసన్ను, నానా ఏంట్రా మీ అమ్మ ఫీజు కొట్టేసిన కాకిలా అలా ఉండిపోయింది? వెళ్ళిపోయింది అనుకున్న దరిద్రం తిరిగి వచ్చింది. మళ్ళీ మాకు కష్టాలు మొదలు. ఇప్పుడు నేను పవిత్రని ప్రేమగా చూసుకోకపోతే నేను, ఆ తిండిపోతూ, నా కొడుకు అందరం ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆగండి ఆగండి, ఇక్కడే ఉండండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అంత హడావుడిగా కిచెన్ లోకి వెళ్తుందేంటి? మనం తినడానికి ఏమైనా తెస్తుందంటావా? నీకెప్పుడు తిండిగోలే. నువ్వు కూడా మీ అమ్మలాగే తయారయ్యావురా. రేయ్, అసలు కిచెన్ లోకి ఎందుకు వెళ్ళిందో చూసొద్దాం, పదా పదా. ఆ భగవంతుడి దయవల్ల నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంతమంది దిష్టి తగిలిందో. అందుకే దిష్టి తీస్తున్నాను. అన్నయ్య, పవిత్రకి తన కడుపులో ఉన్న బిడ్డకి దిష్టంతా పోయింది. సీత, అలా చూస్తూ నిలబడ్డావేంటి? పవిత్రని లోపలికి తీసుకెళ్ళు. నేను దిష్టి నీళ్లు పారబోసొస్తాను. రామ్మా. నాన్న, పవిత్ర మీద అమ్మ ప్రేమ చూపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నానా. ఆ ప్రేమ వెనుకున్న అసలైన కారణం తర్వాత మీ అమ్మ రివీల్ చేస్తుందిరా మైసాన్. అంతదాకా వెయిట్ చెయ్యి. వెయిట్ చేసిన చాలు గాని పోదాం పద. పవిత్ర, కూర్చోమ్మా. వాసుకి మంచిదానిలాగా యాక్ట్ చేసిందంటే నేను కూడా చేయాలి, లేదంటే అనుమానం వస్తుంది. అమ్మా పవిత్ర, ఇప్పుడు పర్వాలేదమ్మా? నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పటి నుంచి నీకెలా ఉందో ఏంటో అన్న టెన్షన్లో నేను, మీ వాసుకి పిన్ని, మీ విక్రమ్ తమ్ముడు తెల్లార్లు నిద్రే పోలేదమ్మా అసలు. నిద్రపోవడం తర్వాత నేను మళ్ళీ నా కళ్ళతో చూసే వరకు మాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో. నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అన్న భయంతో మేం ముగ్గురం చాలా కంగారు పడ్డాం. మరే నిజానికి దేవుడి దయవల్ల పవిత్ర తన కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. ఇంకా చెప్పాలంటే అరవిందే దేవుడి రూపంలో వాళ్ళని కాపాడాడు కదన్నయ్యా. అవునమ్మా, వర్కౌట్ అవుతుంది. అరవింద్ మాత్రమేనా? నా చెల్లెలు ఇందిరకు కూడా కుటుంబం అంటే ప్రాణం. అరవింద్తో పాటు ఇందిరకు కూడా
పవిత్రని ఈ ఇంటి వారసత్వాన్ని కాపాడుంటుంది కదా బావగారు? అవును. సీతమ్మా, వీళ్ళేంటి సీతమ్మా ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నారు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అమ్మా పవిత్ర, పాపం చాలా అలసిపోయి ఉంటావు. తినడానికి నీకు వేడివేడిగా ఏమైనా టిఫిన్ తీసుకురమ్మంటావా? డాక్టర్ గారు ఇది తినొద్దు అది తినొద్దు అని ఏమైనా చెప్పారా? లేదు కదా. పోనీ ఫ్రెష్గా జ్యూస్ తీసుకురానా? తాగుతావా? కనీసం వేడివేడిగా పాలైనా తాగుతల్లి. నాకేమొద్దు. అలా అంటే ఎలా పవిత్ర? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ముందైతే వాటర్ తీసుకురా వాస్కి. ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకురాపో. తెస్తుందమ్మా, తెస్తుంది. ఇంకా రాలేదేంట్రా? వచ్చింది. అమ్మా పవిత్ర తీసుకోమ్మా. పవిత్ర, ఇంట్లో నువ్వు దేనికి ఇబ్బంది పడొద్దు. నీకేం కావాలన్నా ఈ వాస్కి పిన్నిని అడుగు, సరేనా? అమ్మ ఎందుకు ఆ పవిత్రను అంత ప్రేమగా చూసుకుంటుంది? ఇదేంట్రా భగవంతుడా, మంచితనంగా నటించడం ఇంత కష్టంగా ఉంది. అయినా నీకేమైనా పిచ్చి పట్టిందా? పవిత్ర మంచి చెడులు కనుక్కుంటూ ఓ తెగ సేవలు చేసావు తనకి. అంత గొప్ప మనసు నాకెక్కడుందిరా? అదృష్టం కామ్గా గేట్ లోపలికి వచ్చేలోపే దురదృష్టం మనల్ని పాములా కాటేసింది. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. పవిత్ర విషయంలో తేడా చేస్తే మన ముగ్గురిని ఇంటి నుంచి బయట గెంటేస్తానని మీ చక్రవర్తి మావయ్య నాకు మీ నాన్నకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. పోదామా? పోయి బ్రతకగలమా? ఇక్కడే ఉంటే తిండి, నిద్ర, బట్ట, డబ్బు అన్నీ కష్టపడకుండా వస్తాయి. నువ్వు చెప్పేది నిజమే వాసుకి. కష్టపడటం అనేది నాకు చాలా కష్టమైన పని. ఇదిగో నీ కొడుకైతే మరి నువ్వు